హరే కృష్ణ. అందరికీ భాగవతం స్వాగతం. మనం 4వ అధ్యాయం 1వ స్కంధాలకు వచ్చాము. మరి 4వ స్కంధం 1వ అధ్యాయంలోకి వచ్చాము. సో ఈ మనం 3వ స్కంధం 33వ అధ్యాయం కంప్లీట్ చేసేసరికి మనం దేవహూతి యొక్క వంశం, దేవహూతి గర్భం నుంచి వచ్చినటువంటి కపిల భగవానుడి గురించి మాట్లాడుతుంది. అంటే ఆ స్వయంభూమనుకి 5 మంది సంతానంలో ముగ్గురు అమ్మాయిలు, 2 అబ్బాయిలు. సో ముగ్గురు అమ్మాయిల్లో దేవహూతి, ఆకూతి, ప్రసూతి. సో ఫస్ట్ దేవహూతి గురించి ఫస్ట్ సౌనకాది ఋషులు లేకపోతే విదురుడు వీళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎందుకంటే దేవహూతి గర్భం ఉన్న కవి బాగుండి వచ్చాడు కాబట్టి. సో నెక్స్ట్ వంశంలో ఉన్నటువంటి నెక్స్ట్ వాళ్ళు ఎవరు, అమ్మాయి ఆకూతి గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ప్రసూతి గురించి మాట్లాడుతున్నారు. సో ఈ అధ్యాయంలో ఆ ఆ- ఆ, ఆకూతి గురించి మాట్లాడి తర్వాత క్రమంగా ప్రసూతి గురించి స్టార్ట్ అవుతుంది. ఆ ప్రసూతి గురించి వచ్చినట్టు ప్రసూతి గర్భం నుంచి వచ్చినటువంటి సతీదేవి, ఆమె సాక్షాత్తు శివుడిని పెళ్లి చేసుకుంది. అయినా కూడా ఆమె సతీ సహగమనం. సో ఆమె మంటల్లో వెళ్ళిపోయింది. కాబట్టి ఎందుకు ఆమె మంటల్లోకి వెళ్లాల్సి వచ్చింది, ఏం జరిగిన సంఘటనలు, ఇది ఈ కొనసాగింపు జరుగుతుంది అన్నమాట. ఇలా దక్షుడు, శివుడు, సతీ ఈ ఎపిసోడ్ అయిన తర్వాత అప్పుడు ఉత్తానపాదు, ప్రియవ్రత్, ఓకేనా? వీళ్ళిద్దరి యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క జీవితాల గురించి వస్తుంది అన్నమాట. అంటే మొదట అమ్మాయిల వంశం గురించి వచ్చింది, ఆ తర్వాత అబ్బాయిల వంశం గురించి వస్తుంది. కాబట్టి ఈ ఈ అధ్యాయంలో జనరల్ గా ఆ, అకూతి గురించి మాట్లాడుకుంటాం, అకూతి యొక్క సంతానం గురించి మాట్లాడుకుంటాం. నెక్స్ట్ అధ్యాయంలో ప్రసూతి గురించి, ప్రసూతి యొక్క సంతానం గురించి మాట్లాడుకుంటాం. ఆ సంఘటన జరిగినవన్నీ మనం మాట్లాడుకుంటాం. ఆ తర్వాత అబ్బాయిలు, ఉత్తానపాదు కొడుకు వచ్చి ధ్రువ మహారాజు. కాబట్టి అప్పుడు ధ్రువ మహారాజు గురించి చరిత్ర కూడా వెళ్తుంది. ఆ తర్వాత ప్రియవ్రత వస్తుంది. సో ఆ విధంగా ఈ స్కందంలో ఉన్నటువంటి అధ్యాయాలు క్రమక్రమంగా ఈ 5 మంది గురించి, అంటే స్వయంభూమనోకి 5 మంది యొక్క సంతానం గురించి ఆ విధంగా మనం కంప్లీట్ చేసుకుంటాం. ఆల్రెడీ దేవహూతి గురించి అయిపోయింది. దేవహూతి యొక్క సంతానం కపిల భగవానుడి గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసుకుంటాం. ఆయన వెళ్ళిపోయాడు కూడా. సో లాస్ట్ అధ్యాయంలో మనం చూసాము. లాస్ట్ లో ఆ, తల్లి దేవహూతి ఏ విధంగా ఆమె సాధన చేసుకునింది, ఈయన ఏ విధంగా తాను తపస్సు చేసుకోవడానికి గంగా సాగరానికి వెళ్ళిపోయాడు. సో ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఇప్పుడు మనం 4వ స్కంధం మొదటి అధ్యాయంలోకి వచ్చాం. ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తాం. సో ఇప్పుడు మనకి ఆకూతి వంశం వచ్చింది. సో మను కుమార్తెలైనటువంటి ముగ్గురు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి. సో వాళ్ళ ముగ్గురు ఆయన యొక్క కుమార్తెలుగా ఉన్నారు. ఆకూతి ఆకూతిని రుచి అనేటువంటి ఒక ఋషికి వాళ్ళు ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. అంటే వీళ్ళందరూ ఋషులైనప్పుడు ప్రజాపతులు అన్నమాట. ప్రజాపతులు అంటే రాబోయే కాలంలో సంతానాన్ని ఉత్పత్తి చేసి అనేక లోకాలని, అనేక పరిస్థితుల్ని, ప్రాంతాలని జీవరాశులతో నింపాలి. ప్రజాపతి అంటే బ్రహ్మ ఆజ్ఞ మేరకు వీళ్ళందరూ కూడా సో మంచి సంతానాన్ని ఉత్పత్తి చేసేటువంటి క్రమంలో వీళ్ళు ఉన్నారు. అయితే ఆకూతిని రుచికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు ఒక షరతు పెట్టారు అన్నమాట స్వయంభూమను. ఏమనంటే కుమారుడు కానీ జన్మిస్తే తనకు ఇవ్వాలి అని చెప్పి తను ఒక షరతు పెట్టాడు. సో ఆ, మొదటి సంతానం కానీ కుమారుడు కానీ పుడితే అది నాకు, వాళ్ళు నాకు ఇవ్వాల్సిందే. అంటే
కూతురు కుమారుడిని తీసుకుంటారు అనమాట వాళ్ళు. సో కూతురు కుమారుడిని తీసుకోవడం వల్ల ఇక్కడ ఏంటంటే దాన్ని ఏమంటారంటే పుత్రిక ధర్మం, పుత్రిక ధర్మ అంటారు. సో సో కూతురు కుమారుణ్ణి తీసుకుంటున్నారు. ఆ షరతు మీద అడిగారు, అని వాళ్ళు ఒప్పుకున్నారు అనమాట. సో లక్కీగా వాళ్ళకి మొదటి సంతానంగా ఇద్దరు పుట్టారు. ఒకరు యజ్ఞ, రెండు దక్షిణ. అంటే ఒక మగ, ఒక ఆడ శిశువు. యజ్ఞ వచ్చి విష్ణు అవతారం, దక్షిణ వచ్చి లక్ష్మీ అవతారం. లక్ష్మి యొక్క పార్షద అవతారం. అంటే లక్ష్మి నుంచి విస్తరించినటువంటి ఒక అవతారం అన్నమాట ఈ దక్షిణ. కాబట్టి యజ్ఞ మరియు దక్షిణ వీరిద్దరు కూడా ఆకూతి రుచి నుండి జన్మ తీసుకుంటారు వాళ్ళు. అయితే మను వారింటికి వెళ్ళి యజ్ఞను పోయి తెచ్చుకుంటాడు. ఫస్ట్ అడిగాడు కదా షరతు ప్రకారంగా యజ్ఞ కావాలని, అంటే పుత్రుడు కావాలని అడిగారు కదా. అప్పుడు దక్షిణని వాళ్ళే ఉంచుకుంటారు అనమాట, వాళ్ళే. అయితే ఎందుకు ఎందుకు వెళ్ళి యజ్ఞను పోయి తెచ్చుకుంటాడు, ఎందుకు ఆ షరతు పెట్టాడు మన స్వయంభూమను, ఎందుకు ఆ షరతు పెట్టాడు పుత్రుడు కావాలి అని? జనరల్ గా పుత్రుడు ఏ సంతానమైనా సరే తల్లిదండ్రుల దగ్గర ఉండిపోతారు, వాళ్ళని పెంచడం జరుగుతుంది. ఆయనకి ఎందుకు అడిగాడు అని అంటే యజ్ఞ విష్ణు అవతారం అని ఆయనకి తెలిసింది. ఆయనకి సో పుట్టబోయేటువంటి వ్యక్తి సాక్షాత్తు విష్ణు అవతారంగా ఆయనకి ముందుగానే తెలుసు అన్నమాట. కాబట్టి ఆయన తీసుకొని వచ్చి తాను సేవించుకోవాలని చెప్పేసి తాను ఆ కండిషన్ పెట్టాడు అనమాట. ఎట్లాగా ఖచ్చితంగా నాకు పుత్రుడుగానే పుట్టే నాకు కావాలి అని. ఆ తర్వాత యజ్ఞ దక్షిణ వాళ్ళ పెళ్లి జరిగింది. నేను చెప్పాను అంటే ఇప్పుడు మనం ఇక్కడ కానీ చూస్తే ఇదేందబ్బా, ఒకరి సంతానమే కదా, అప్పుడు అన్నల చెల్లెలు కావాలి కదా అని. ఇక్కడ ఇక్కడున్న భౌతిక ప్రపంచం రూల్స్ అక్కడ పనిచేయవు. సాధారణంగా అయితే అన్నల చెల్లెళ్ళే. కానీ ఆ విష్ణువు లక్ష్మి ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదు, మనము విడిపోయి మళ్ళీ అక్కడ ఆ మళ్ళీ మనం కలుసుకోవడానికి పడేటువంటి సమయం అనేది ఉండకూడదని ఇద్దరూ కలిసి ఒకే గర్భం వచ్చేసారు అన్నమాట. ఓకేనా? సో ఇద్దరు తత్వం వేరు. ఒక వచ్చి విషతత్వం, రెండోది వచ్చేసి శక్తి తత్వం. కాబట్టి వాళ్ళు జన్మతడంతోనే ఒకే గర్భం నుంచి వచ్చినప్పటికీ కూడా వాళ్ళని తల్లిదండ్రులుగా భావించరాదు. సో ఈ యొక్క నియమ నిబంధనలన్నీ కూడా ఇక్కడ మన భూలోకంలో మనలాంటి మానవులకి వర్తిస్తాయి తప్ప అది పై లోకాల్లో ఈ రూల్స్ అన్ని ఏం పని. ఉదాహరణకి ఎట్లా అయితే మనం భూమి మీద వెళ్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్నటువంటి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ప్రయాణించేటప్పుడు. కానీ మనకంటే పైన ఆకాశాలు వెళ్తున్నటువంటి ప్లెయిన్, ఏరోప్లేన్ కింద రెడ్ లైట్ పడింది కాబట్టి అది అక్కడ ఆగదు అనమాట. దాని రూల్స్ వేరే అక్కడ. అక్కడ అక్కడ అక్కడున్న సంస్కృతి, అక్కడ ఉన్నటువంటి ఆ ధర్మం ప్రకారంగా, ఆచార ప్రకారంగా అక్కడ రూల్స్ వేరు అన్నమాట, ఇక్కడ రూల్స్ వేరు. కాబట్టి భూమి మీదకి వచ్చేసరికి మనం అందరం ఒక గర్భణ పుట్టినప్పుడు అన్న చెల్లెలుగా భావిస్తున్నాము. ఓకేనా? సో అది ఇక్కడ మనకు మను సంహిత ప్రకారంగా మనం తీసుకోవాల్సినటువంటి లేదా ఫాలో అవ్వాల్సిన రూల్స్ అన్నమాట. కానీ దేవతల లోకాలు జరిగేది, దేవతల లోకాల్లో రూల్స్ వేరు మళ్ళీ. ఉదాహరణకు ఒకసారి సో ఆ, అర్జునుడు ఊర్వశిని తల్లిగా భావిస్తాడు ఆయన ఇక్కడ ఉన్న ప్రకారం, ఆ, ధర్మం ప్రకారం. ఎందుకనంటే సో ఇంద్రుడి నుంచి అర్జునుడు వచ్చాడు కాబట్టి, అంటే అర్జునుడు ఇంద్రుడి యొక్క సంతానం కింద భావిస్తాడు. లైక్ ధర్మరాజు యమరాజుకి ఇదిలాగా అర్జునుడు ఇంద్రుడి నుంచి వచ్చాడు. అయితే ఇంద్రుడి దగ్గర ఉండే వాళ్ళు ఈ బ్రహ్మ ఊర్వశి మేనక. అంటే ఒక 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 పద్ధతి తీసుకుంటే ఇంద్రుడు వాళ్ళతో భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు అక్కడ. ఇంద్రుడు అంటే ఆ లెక్కన ఎత్తుకుంటే ఆ ఊర్వశి వచ్చి తల్లే కదా అట్లా అనుకున్నప్పుడు. అప్పుడు అర్జునుడు పైకి వెళ్ళినప్పుడు ఒకసారి
ఆ, ఇంద్రుడిని కలవాలని వెళ్ళినప్పుడు ఊర్వశి వచ్చి ఆ, అర్జునుడిని కొంచెం కవ్విస్తుంటది అన్నమాట. ఎందుకంటే బ్రహ్మ ఊర్వశి మేనక వాళ్ళ యొక్క ఆ, వాళ్ళ వాళ్ళ యొక్క రోల్ అక్కడ, వాళ్ళ క్యారెక్టర్ అక్కడ, వచ్చిన వాళ్ళని ఓకేనా, వాళ్ళని భోగభాగ్యాల్లో వాళ్ళని చూసుకోవాలి. సో వాళ్ళు ఆ రూల్ పాటిస్తున్నారు అక్కడ. సో ఊర్వశి వచ్చి అర్జున్ని సో సో భోగభాగ్యాల్లో ఆ, కలవడం కోసం ఆమె ఆయన్ని ఆ, ఆ, ఆయన్ని కోరుకుంటుంది. కానీ అర్జునుడు తిరస్కరిస్తాడు. నువ్వు నా తల్లితో సమానం, కాబట్టి నేను నిన్ను కలవలేను, నేను నీతో ఉండలేను అంటాడు. అది ఆమెకి కోపం వస్తుంది. అంటే అక్కడ రూల్స్ అక్కడ అట్లా ఉన్నాయి, ఇక్కడ రూల్స్ ఇలా ఉన్నాయి. సో కాబట్టి ఈ యజ్ఞ దక్షిణ ఒకే గర్భం నుంచి వచ్చినప్పటికి కూడా వాళ్ళని అల్లజల్లుగా భావించడానికి లేదు. అలాగే ఇంకొక ఎపిసోడ్ కూడా ముందు ముందు వస్తుంది. సో ఆ విధంగా చూస్తే కనుక మనం ఆ, వాళ్ళిద్దరిని, వాళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టారు, ఒకరొకరు కలిసి ఉండాలని వాళ్ళు వచ్చారు ఇక్కడికి. కాబట్టి యజ్ఞ దక్షిణ వీళ్ళంతా కూడా వీళ్ళ పెళ్లి జరిగింది. సో వాళ్ళకి 12 మంది సంతానం కలిగింది. ఆ 12 మంది సంతానాన్ని ఏమంటారంటే తుషితలు అని పిలుస్తారు అన్నమాట. ఆ 12 మంది సంతానాన్ని యజ్ఞ దక్షిణకి పుట్టిన వాళ్ళని తుషితలు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఆ విధంగా పిలువబడతారు. లైక్ కౌరవులకు పుట్టిన లైక్ ధృతరాష్ట్రకి పుట్టిన వాళ్ళంతా కౌరవులు అని ఒక ఎట్లా మనం పేరు ఇచ్చాము, పాండవులను పేరు ఇచ్చాము, అట్లా ఇక్కడ తుషితలు అనే పేరు ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఇదంతా కూడా ఆ మనం చూసాము. ఆ, బ్రహ్మ ఒక్క రోజులో 14 మన్వంతరాలు వస్తాయి. సో 14 మన్వంతరాల్లో ప్రతి మన్వంతరాన్ని ఒక మనుకాలం అంటారు. ఒక మనుకాలం, ఒక మనువు ఉండేటువంటి రాజ్యమైనటువంటి కాలం అది మనుకాలం, లేదా దాన్నే మనం మన్వంతరం అంటాం. సో దాంట్లో ఒక మనువు, మనుపుత్రుడు, దేవతలు, సురేశ్వర, ఋషులు, మన్వంతర అవతారం, ఇట్లా 6 మంది ఒక్కొక్క మన్వంతరానికి మారిపోతూ వస్తారు. అంటే 70 ఆ, ఆ, 71 యుగ చక్రాలు ఒక మన్వంతరం కదా. అట్లా 14 మన్వంతరాలు, బ్రహ్మకి 1000 యుగ చక్రాలు. సో ఒక మను కాలంలో ఈ మనుపుత్రుడు, దేవతలు, సురేశ్వర అంటే ఇంద్రుడు అనమాట, ఋషులు, తర్వాత మన్వంతర అవతారం, భగవంతుడి యొక్క అవతారం ఒకటి వస్తుంది మా ప్రతి మన్వంతరం. సో ఈ మన్వంతర కాలం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మన్వంతరంలో 6 మంది ఉంటారు, మనుపుత్రులు, దేవతలు, సురేశ్వర, ఋషులు, మన్వంతర అవతారం. కానీ ఈ ఈ మన్వంతర కాలం ఉన్న వాళ్ళు నెక్స్ట్ మన్వంతరానికి మారిపోతారు. వాళ్ళు ఇంకొక సెట్ వస్తారు అన్నమాట. ఎట్లయితే ఒక గవర్నమెంట్ మారినప్పుడు అదంతా మారిపోయి ఇంకో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు వేరే వాళ్ళు వస్తారు. అంటే వీళ్ళు ఫిక్స్డ్ అనమాట, పోస్టులు ఫిక్స్. ప్రైమ్ మినిస్టర్ ఉండాలా, హోమ్ మినిస్టర్ ఉండాలి, అట్లాగే ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్, పోస్టులు అవే. కానీ వ్యక్తులు మారిపోతారు. అట్లా ప్రతి మన్వంతర కాలానికి వ్యక్తులు మారిపోతా ఉంటారు. అంటే ఈ ఈ 6 మంది వ్యక్తులు మారిపోతారు. ఇవన్నీ పోస్ట్ అన్నమాట. ఖచ్చితంగా మనుపుత్ర అనే పోస్ట్ కి ఎవరు వస్తారు, సురేశ్వర అనే పోస్ట్ కి ఎవరు వస్తారు, అంటే ఇంద్రుడు, శాశ్వత ఇంద్రుడు అనేది ఒక పోస్ట్. ఆ ఇంద్రుడుగా ఎవరో వేరే వాళ్ళు వస్తారు అన్నమాట, ఆ పాత్ర పోషించడానికి. ఉదాహరణకి ఇప్పుడున్న ఈ మన్వంతర కాలంలో, ఇప్పుడున్న అంటే ఈ సంఘటన జరిగేటువంటి ఈ లీల జరిగేటప్పుడు ఏది, ఈ దేవహుతి, ఆకుతి, ప్రసూతి, వాళ్ళు ఉన్న సమయంలో అప్పుడు అప్పుడు మను ఎవరు అంటే స్వయంభూ మను. అప్పుడున్న మను పేరు స్వయంభూ మను. మనుపుత్రులు ఎవరు, ఉత్తానపాద, ప్రియవ్రత, ఆయన పుట్టిన వాళ్ళు కదా మనువు, మనుపుత్రులు ఉత్తానపాద, ప్రియవ్రత.
తర్వాత దేవతలు ఎవరు అంటే ఈ తుసితలు, అంటే ఈ ఆ, యజ్ఞ దక్షిణకి పుట్టిన వాళ్ళు తుసితలు వాళ్ళు. అంటే వాళ్ళే అప్పుడు దేవతలు అవుతారు. తర్వాత సురేశ్వర ఎవరు అంటే ఇప్పుడు ఆ దేవతలకు కావాల్సినటువంటి ఆ దేవతల దేవతల యొక్క ఆ అధిపతి ఎవరు అంటే యజ్ఞ. ఓకేనా? యజ్ఞ అంటే ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పుడే మనం విన్నాం వాళ్ళిద్దరు కూడా వీళ్ళ సంతానం. ఓకేనా? తర్వాత ఋషులు ఎవరు ఇక్కడ? మారుచి మరియు ఇతరులు, వీళ్ళంతా ఋషులు వీళ్ళు. మను అవతారం ఎవరు? యజ్ఞ. ఉదాహరణ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఆ మనం స్వయంభూ మనం ఎందుకు వీళ్ళకి కండిషన్ పెట్టాడు? ఎందుకంటే యజ్ఞ అనే అతను ఖచ్చితంగా అవతారం కాబట్టి, భగవుడి యొక్క అవతారం. ఈ ఆ మన్వంతరానికి భగవుడి యొక్క అవతారం అన్నమాట. అది మనకి రెండు క్లాషెస్ వస్తున్నాయి చూడండి ఇక్కడ. సురేశ్వర ఇంద్ర అది ఆయన యజ్ఞనే, ఇది యజ్ఞనే. ఇదేంది ఇది? ఈయన అవతారమా లేకపోతే సురేశ్వరుడా? అంటే ఇంద్రుడి పోస్ట్ లోకి వచ్చాడు అంటే ఒక్కొక్కసారి ఆ ఇంద్రుడి పోస్ట్ కి సరిగ్గా ఎవరు గాని దానికి తగిన వ్యక్తి గాని లేకపోతే ఒక్కోసారి భగవానుడి యొక్క అవతారమే ఇంద్రుడి పోస్ట్ కూడా తీసుకుంటాను. ఇంద్రుడి పోస్ట్ కూడా అంటే ఒకసారి మను అవతారమే, ఒక్కోసారి ఇంద్రుడు సురేశ్వర అనేటువంటి ఆ రోల్ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఆ పాత్ర కూడా వాళ్ళే పోషిస్తారు. ఎట్లయితే ఒక్కోసారి ప్రైమ్ మినిస్టరే ఒక్కోసారి హోమ్ మినిస్టర్ పాత్ర కూడా ఆయనే పోషిస్తాడు. ఎందుకంటే తగిన వ్యక్తి ఆ హోమ్ మినిస్టర్ పోస్ట్ సరిగ్గా లేకపోతే ప్రైమ్ మినిస్టరే ఆ రోల్ కూడా తీసేసుకుంటాడు. అంటే చీఫ్ మినిస్టరే కొన్ని పోర్ట్ఫోలియోస్ ఆయన దగ్గరే పెట్టేసుకుంటాడు. దాని తగిన వ్యక్తి సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేడేమో, లేకపోతే వచ్చిన వాళ్ళు పూర్తిగా మన యొక్క మాట పూర్తిగా ఏకీభవించి వాళ్ళు పాలించడం లేదు. ఒక్కోసారి ఆ తగిన వ్యక్తి రాకపోయినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టరే లేదా చీఫ్ మినిస్టర్ వాళ్ళు ఏం చేస్తారు, వేరు వేరు పోస్టుల్లో వాళ్ళు కూడా తీసేసుకుంటారు. అట్లే ఈడ కూడా యజ్ఞ వచ్చి మను అవతారం, కానీ ఇంద్రుడు పోస్ట్ ఆయన కూడా తీసుకుని ఆయన ఆ పాత్ర కూడా పోషిస్తాడు. నెక్స్ట్ మన్వంతరంలో తగిన ఇంద్రుడి పోస్ట్ ఎవరైనా కానీ వచ్చుంటే అప్పుడు మన్వంతరం పేరు వేరుగా మారిపోద్ది. మను అవతారం పేరు మారిపోద్ది. ఇంద్రుడి పేరు కూడా మారిపోద్ది. అప్పుడు ఇక్కడ ఇంద్రుడి పేరు అలాగే ఆ తర్వాత మను అవతారం పేరు ఒకటే అన్నమాట ఇక్కడ. కాబట్టి దీని పూర్తి వివరాలు మీకు కావాలనుకుంటే 8వ స్కందంలో మనకు దొరుకుతాం. మొత్తం 14 మన్వంతరాలు ఎవరు, ఆ ప్రతి మన్వంతరంలో వచ్చినటువంటి మనువు, మనుపుత్రుడు, ఋషులు ఎవరు, దేవతలు ఎవరు, వీళ్ళంతా కూడా వస్తారు అన్నమాట అక్కడ. కాబట్టి డీటెయిల్డ్ గా మనం అక్కడ మనం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి మనం కొద్దిగా వివరించుకుంటాం అన్నమాట ఇక్కడ. ఎలాగో మనం ఆల్రెడీ మనం చూసుకున్నాము దేవహూతి వంశము. ఓకేనా? ఏంటది? మన మను దేవహూతిని అర్థముగా అప్పచెప్పాడు. ఆల్రెడీ మనం ఇదని చెప్పుకున్నాం మనం 3వ స్కందంలో. అలాగే ప్రసూతి దక్షకు ఇప్పుడు అప్పచెప్తాడు అనమాట. ఎవరు? స్వయంభూ మను ప్రసూతిని దక్షకు అప్పచెప్తాడు. అని మనకు తెలిసిందే. కర్దమ దేవహూతికి 9 మంది కుమార్తెలు పుట్టారు. ఒక ఒక పుత్రుడు పుట్టాడు, ఆయన కపిల భగవానుడు. ఆ 9 మంది కుమార్తెల వంశం యొక్క వివరణ ఇప్పుడు మనకి ఇచ్చింది. అంటే 9 మంది కుమార్తెలు వాళ్ళ పేర్లు ఏంటంటే కళ. కళ అనే ఆమెని మారీచికి ఇచ్చారు. అనసూయ అనే ఆమెని అత్రికి ఇచ్చారు. శ్రద్ధ అనే ఆమెని అంగిరమునికి ఇచ్చారు. అవిర్భు అనే ఆమెని పులస్త్యమునికి ఇచ్చారు. గతి అనే ఆమెని పులహాకి ఇచ్చారు. క్రియ అనే ఆమెని క్రతుకు ఇచ్చారు. అరుంధతి అనే ఆమెని వశిష్ఠకి ఇచ్చారు. శాంతి అనే ఆమెని అధర్వకి ఇచ్చారు. ఖ్యాతి అనే ఆమె భృగుమునికి ఇచ్చారు. ఇట్లా వాళ్ళ కుమార్తెలందరినీ కూడా ఒక్కొక్క వ్యక్తితో, అందరూ ప్రజాపతులే వీళ్ళంతా. అందరూ కూడా మంచి, అంటే ఉన్నతమైనటువంటి బ్రాహ్మణులు. నిత్యం వాళ్ళ చైతన్యం అంతా కూడా భగవంతుని మీద తప్ప ఇంక ఏమాత్రం పక్కకి డివేట్ కాదు. అట్లాంటి ఆ, వాళ్ళకి ఇచ్చి
మన స్వయంభూ మనం ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. సో ఇది కూడా మనం డిస్కస్ చేసాము. దేవహూతి లాంటి ఆమెని గర్ధముని, అంటే అడవుల్లో ఉండి ఎప్పుడు రాళ్ళ రప్పల మధ్యలో ఆ, సరిగ్గా ఆ, ఆ, వసతులు లేనటువంటి ఆ, అటువంటి వ్యక్తికి దేవహూతిని ఇవ్వడం మనం చూసాం. దేవహూతి భోగభాగ్యాల్లో అద్భుతంగా ఆమె ఎంతో సున్నితంగా పెరిగిన ఆమె అయినప్పటికీ కూడా ఇచ్చారు అంటే అక్కడ కేవలం వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రేపు మోక్షం ఇప్పించగలరా, వైకుంఠం పంపించగలరా అనే ఆ యొక్క బేసిస్ మీద మాత్రమే అప్పుడు పెళ్లిళ్ళు జరిగేది తప్ప అప్పుడు కులం ప్రకారంగా, మతం ప్రకారంగా, ప్రాంతం ప్రకారం ఎప్పుడు అక్కడ పెళ్లి జరిగేది కాదు. ఇది ఒక విధంగా సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం తర్వాత తర్వాత అన్ని క్షీణించుకుంటూ వచ్చి ఇప్పుడు ఓన్లీ మనం కులం బేస్ చేసుకునే మనం వెళ్తున్నాం, లేదా డబ్బులు బేస్ చేసుకుని వెళ్తున్నాం. దాని పర్యావాసాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. రాను 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 సో ఏ విధంగా కుటుంబ సంబంధాలు, వాళ్ళ మధ్య నమ్మకాలు అన్ని కూడా గందరగోళం కూడా మీరు గమనిస్తే అదే విధంగా దేవహూతి కర్దముని కూడా వాళ్ళ కుమార్తెలకు అదే చేశారు మరి. ఎలా అయితే వీళ్ళ తండ్రి అయినటువంటి స్వయంభూమను ఏం చేశాడో వాళ్ళ పిల్లలు కూడా అదే చేశారు. సో చక్కగా వాళ్ళు ఆ బ్రాహ్మణోత్తములకి వాళ్ళు ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళు. అంతేగాని కులాలకు సంబంధం లేకుండా, లేకపోతే వాళ్ళ కులాలకి మతాలకు సంబంధం లేకుండా వాళ్ళు చేశారు. అప్పుడు విదురుడు ఒక విచారణ చేశాడు, అంటే ఒక ప్రశ్న వేశాడు మన మైత్రిమునితో. అయితే అంటే ఇక్కడ ఏమని పేరు వచ్చింది ఇప్పుడు, అనసూయ అనే పేరు వచ్చింది, అత్రి అనే పేరు వచ్చింది. సో అనసూయ అత్రి అనే పేరు వచ్చేసరికి వెంటనే విదురుడికి ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. ఎందుకంటే ఆ అత్రికి అనసూయకి పుట్టిన సంతానం వచ్చి దత్తాత్రేయుడు. ఓకేనా? దత్తాత్రేయుడు వచ్చాడు కదా. ఇప్పుడు అసలు ఆ దత్తాత్రేయ యొక్క అవతారం ఎందుకు వచ్చింది అని, లేకపోతే బ్రహ్మ, విష్ణు, శివుడు వీళ్ళు ముగ్గురు వేరు వేరు కదా. యాక్చువల్గా వ్యక్తిత్వంగా ముగ్గురు మనుషులు, ముగ్గురు ముగ్గురు వేరు వేరు రూపాలు కదా వీళ్ళు. అయితే ఒకేసారి అత్రి భార్య అయినటువంటి అనసూయకు కుమారుడిగా ఎలా జన్మిస్తారు వీళ్ళు? చూడండి, వివరించుకుంటూ వెళ్తున్నారు మైత్రేయుడు. అది సమాధానం ఇస్తూ ఉన్నాడు. సమాధానం ఎక్కడైతే సందేహం వచ్చిందో సో వెంటనే అడిగేశాడు, వీళ్ళ ముగ్గురు వేరు వేరు వ్యక్తిత్వాలు కదా, లేకపోతే వేరు వేరు రూపాలు కదా, అయితే వీళ్ళ ముగ్గురు ఏకకాలంలో ఒకేసారి ముగ్గురు ఒక్కసారిగా ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే ఆమె ఏం అడుగుంటే, లేదా వాళ్ళు ఏం కోరుకో ఉంటే వీళ్ళ ముగ్గురు ఒకేసారి జన్మించాల్సి వచ్చింది అని ఆయనకి ఆ సందేహం, కొంచెం దాన్ని తెలుసుకోవాలనే ఆతృత ఆయనలో ఉందన్నమాట. అప్పుడు మైత్రేయుడు దానికి కావాల్సిన సమాధానం ఇస్తున్నారు అనమాట. సో ఏం సమాధానం ఇస్తున్నారు? బ్రహ్మ ఆజ్ఞ మేరకు అనసూయతో అత్రిముని వృక్ష అనే పర్వతంపై తపస్సు చేయడానికి వెళ్ళారు. బ్రహ్మ ఆజ్ఞాపించాడు, ఇక వెళ్ళి మీరు సంతానం ఉత్పత్తి చేసుకోండి అని. అయితే మనకు తెలుసు కదా, ఎవరైతే సంతానం కావాలనుకుంటున్నారు, తల్లిదండ్రులు లేదా భార్యాభర్తలు కావాలనుకునే వాళ్ళు ముందు ఆ కార్యాలలోకి వెళ్లే ముందర ఫస్ట్ వెళ్ళి తపస్సు చేయాలి. అంటే వాళ్ళ చైతన్యాన్ని వాళ్ళు పవిత్రీకరించుకోవాలి. దీన్నే గర్భధాన సంస్కారం అంటారు. ఇప్పుడు మీరు గమనించారా? ఇప్పుడు కర్దముని కానీ వీళ్ళు దేవహూతి వీళ్ళు కలవడానికి కూడా వీళ్ళు కూడా కర్దముని ఎప్పుడు తపస్సులో ఉండేవారు. అంటే గతంలో ఎందుకు వాళ్ళ సంతానం చాలా నీతిగా, ధర్మంగా, వాళ్ళు ప్రతిదీ అర్థం చేసుకునేలాగా, వ్యతిరేకించకుండా చెప్పిన దాన్ని చేసుకొని పోయేటటువంటి ఒక ఒక అణుకువ, ఒక మర్యాద, ఇవన్నీ ఎందుకున్నాయి అని అంటే తల్లిదండ్రులు ఎవరైతే సంతానానికి కావాలనుకుంటున్నారో సో ఆ కలిసే ముందర
ఇద్దరు భగవంతుడి యొక్క ధ్యానంలో ధ్యాసలో ఉన్నారు. సో మినిమం ఒక 3 months నుంచి 6 months నుంచి ఆ విధంగా పెట్టుకుంది. ఎంత వాళ్ళు ఆ ఆ ఆ తపస్సుకి లేదా ధ్యానానికి దానికి వాళ్ళు ఎంత వాళ్ళు వాళ్ళ మనసుని దాని మీద లగ్నం చేస్తారో కాలక్రమంలో నెక్స్ట్ వాళ్ళు రాబోయే సంతానం గొప్ప భక్తులు అవుతారు. సో దీన్ని సో గర్భధారణ సంస్కారం అంటుంది. అందుకని ఇక్కడ కూడా మనం చూస్తే బ్రహ్మ ఆజ్ఞ మేరకు అనుసూయతో అత్రి సో అత్రి ముని వృక్ష అనే పర్వతం మీద తపస్సు చేయడానికి వెళ్ళారు. ఆ తపస్సు ఒక కాలుపై 100 సంవత్సరాలు నిలబడి మనసు మరియు ఊపిరిని నియంత్రించాడు. 100 సంవత్సరాలు ఒక కాలుపై తపస్సు చేశాడు. ఎందుకంటే కార్యం నెరవేరాలి. బ్రహ్మ ఆజ్ఞ మేరకు నెక్స్ట్ సంతానం ఉత్పత్తి కావాలా. ఆ సంతానం చాలా ఆ, అది ఆధ్యాత్మిక వైపు నడిపేలాగా, ఆధ్యాత్మిక వైపు వాళ్ళ మనసు ఎప్పుడు ఉండేలాగా, వాళ్ళు భక్తిలో ఎప్పుడు వాళ్ళు ఎదిగేలాగా అటువంటి వాళ్ళ సంతానం కావాలి. అంటే నిజంగా ఇప్పుడు కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక మనిషి కానీ తలుచుకుంటే ఒక మనిషి కానీ తాను ఆ, నాకు ఫలానా కార్యం జరగాలి లేదా ఫలానా ఇది జరగాలి లేదా ఫలానా నాకు సంతానం కావాలంటే ఆ మనిషి డిసైడ్ చేయొచ్చు. ఏదైతే లక్ష్యంగా వెళ్తున్నాడో ఆ లక్ష్యానికి కావాల్సినవన్నీ తాను ఆ, ఆ, ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూ ఆ లక్ష్యాన్ని గుర్తు పెట్టుకుంటూ దానికి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకుంటాడు. అలాగే మనకు లక్ష్యం వచ్చి భక్తుల సంతానం కావాలి అనుకుంటే సంతానం భక్తులై ఉండాలి అనుకుంటే మాత్రం అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ, గర్భధారణ సంస్కారం వాళ్ళు ఇది పాటించాలని. సో ఇస్కాన్ లో ఆ, సో భార్యాభర్త ఇట్లా సంతానం కోసం వాళ్ళ వాళ్ళు తగిన సమయం వచ్చింది మనం మనం చూసుకోవాలనుకున్నప్పుడు కొన్ని రోజులు లేదా కొన్ని నెలల నుంచి భార్యాభర్త ఇద్దరు 64 మార్లు జపం చేయాలి. 64 మార్లు ఇద్దరు కలిసి జపం చేయాలి. సో చెప్పేసిన తర్వాత సో అండ్ సో ముహూర్తంలో సో వాళ్ళు కలవాలి. సో కలుసుకున్నప్పుడు ఆ ఆ టైంకి ఈ చైతన్యం ఇదంతా వస్తే మాత్రం అప్పుడు వచ్చేటువంటి సంతానం అది ఒక భగవానుడు ఒక భక్తుడి అంశాన్ని మన గర్భంలోకి పెడతాడు. అప్పుడు వచ్చే సంతానం ఇది కూడా ఆ పక్కా సైన్స్ అన్నమాట. ఇది కూడా. అంటే మనం యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా మనం వెళ్ళి మనం ఏ చేస్తే ఎగ్జాక్ట్ గా మనకి అలాంటి ఒక ప్రోడక్ట్ వస్తుంది. అంతేగాని అంటే ఈ రోజున్న పరిస్థితుల్లో అండ్ రాను రాను ఎలా క్షీణించుకోపోతున్నాయి పరిస్థితులు మనం చూస్తే అది అదే పెళ్లి చేసుకునేది దీనికోసం మాత్రమే ఇదే అన్నట్టుగా ఉన్నారు అసలు. ఎందుకంటే వయసు అయిపోతుంది కాబట్టి పెళ్లి చేసుకోవాలా, లేకపోతే పెళ్లి చేసుకోకపోతే ఈ ప్రపంచంలో మనం 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 తలెత్తుకొని తిరగలేము, లేకపోతే ఇప్పుడు బాధ్యతలు ఏం తీసుకోవట్లేదు కాబట్టి పెళ్లి చేసుకుంటే బాధ్యతలు వస్తాయనో లేదా బాధ్యతలు తెలుసుకుంటాడనో పెళ్లి చేయడం. ఆ, లేకపోతే పలానా వాళ్ళ పెళ్లి చేసుకునే పలానా ఆస్తులు వస్తాయనో లేకపోతే ఇవి వస్తాయి అవి వస్తాయని ఏదో ఒక మనసులో వేరే ఏదో మనకు కావాలి, దానికోసం మనం పెళ్లి చేపిస్తున్నామని ఇలా సోషల్ ప్రెషర్ లో ఇంకెప్పుడు పెళ్లి అంటే దానికి మనం టెన్షన్ పడిపోయేసి మనం గందరగోళం చేసేసుకొని ఆ తర్వాత మనం రకరకాల నిర్ణయాలు తీసేసుకొని రకరకాల సూచనలు తీసుకొని బంధువులు ఒక మాట అంటే స్నేహితులు ఒక మాట అంటే లేకపోతే జాతక చెప్పిన ఒక మాట అంటే ఆ తర్వాత పూజారి ఒక మాట అంటే ఇవన్నీ గందరగోళాల మధ్య ఓకేనా మనం పెళ్లి చేసిన తర్వాత
ఇంకా ఆ రాబోయేటువంటి అనేక అనేక అనర్థాలు, ఆ, లేదా అనేక అనేక పరిస్థితులు, ఇంకా మనీ అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోతున్నాయి. యాక్చువల్గా అది చాలా సీరియస్ థింగ్ అన్నమాట. చాలా సీరియస్ ఇష్యూ. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన స్థితి అది. కానీ కంప్లీట్ గా అవగాహన లేకపోవడం వల్ల హోల్ సొసైటీ అంతా కూడా ఇప్పుడు మొత్తం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. అంటే ఎవరికి ఎవరికి ఎటువంటి స్వభావం ఉంది, ఎవరు ఎటువంటి పాత్రలు పోషించాలా, సో ఎటువంటి విలువల్ని, ఎటువంటి ఇంకా మనం సమాజం మొత్తం పాటిస్తే ఇక్కడ చాలా పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది. అంటే అందుకని ఇక్కడ ప్రతి వ్యక్తి దీనికి బాధ్యత వహించాల్సి, ప్రతి వ్యక్తి ఇక్కడ బాధ్యత వహించాల్సి. సో నిన్న నేను ఆ, అంటే ఈ సందర్భం వచ్చిన కాడికి ఒకటి మాట్లాడతాను. చాలా అవసరం కూడా. అంటే మనం అందరం ఎంత, మనం ఎంతసేపు గవర్నమెంట్ బ్లేమ్ చేయడం, లేకపోతే వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా, దానివల్ల ఇలా జరిగింది, దీనివల్ల జరిగింది అని చెప్పేసి మనం ఆ, వేరే వాళ్ళ దృష్టిలో నుంచి వేరే వాళ్ళని మనం ఒక కారణంగా చూపిస్తున్నాము. కానీ మన పాత్ర చాలా ఉంది. ఏదైనా సరే, ఒక మంచి జరగడానికైనా సరే, ఒక చెడు జరగడానికైనా సరే, మనం అందరం దానికి బాధ్యులమే అనేది. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్, ఒకటి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ సొసైటీ ఎందుకు ఇట్లా తయారైపోయింది, ఇలా ఇప్పుడు ఎవడు మాట వినేవాడే లేడు, ఎవడు మాట నిలబడేవాడే లేడు. ఇప్పుడు మనం ఎవరు నమ్మాలి ఇప్పుడు? ఎందుకు వీళ్ళంతా ఏంది రాను రాను ఇట్లా తయారైపోతున్నారు అంతా అని మనం గగ్గోలు పడుతున్నాం చూసారా? దానికి కారణం ఎవరు? మనం కూడా కారణం. ఎందుకంటే ఈ పద్ధతిలో మనం కలవాలి, ఇలా కలిస్తేనే ఇటువంటి సంతానం వస్తుంది అని మనకు చెప్పినప్పుడు మనం ఎవరు చూసాడు ఇవన్నీ మూఢనమ్మకాలే అని మనమే ప్రశ్నిస్తున్నాము. మనమే దాన్ని సందేహపడుతున్నాము. మనమే ఇది జరగదు అని మనమే నిర్ధారించేసుకుంటున్నాము. ఎవరో చెప్పింది మేమెందుకు వినాలి? ఓకేనా? అయినా ఒకరు చెప్తే మేము వినేది ఏంటి అనేటువంటి భావనే, అందరిలో ఉన్న భావనే ఈరోజు మన సొసైటీ అంతా కూడా. సో ప్రతి ఒక్కరు మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్ రేపు నెక్స్ట్ మన వాళ్ళు మ- అంటే నెక్స్ట్ మన పిల్లల పరిస్థితి ఏంటి అన్నప్పుడు మనకి ఈరోజు మనకి ఆందోళనగానే ఉంది కదా ఈరోజు మనందరికి. ఎలా బతుకుతారో బాబు, చూస్తే బయట ఏమో ఇలా ఉంది, వీళ్ళని మనం ఎలా కాపాడుకోవాలి, మనం వీళ్ళకి ఏం చేయాలి మనము, బయట పరిస్థితులు చూస్తే బయట పంపించగలమా మనం అసలు? మనకి ఎంత భయం వేస్తుంది ఇప్పుడు. ఈరోజు మన న్యూస్లు చూస్తున్నాము, పేపర్లు చూస్తున్నప్పుడు పరిస్థితి దానికి తగినట్టుగా సినిమాలు, దానికి తగినట్టుగా అలాగే సోషల్ మీడియా తయారైపోతే బయటికి బాగానే ఉన్నాం కానీ లోపల లోపల ప్రతి ఒక్కరికి ఇది ఉంది. మనం అది ఎవరు వద్దన్నా కాదనుకున్నా సరే ఇది జరుగుతుంది. ఇదే విధంగా రాజారాం మహారాజ్ గారిని ఒకసారి ఎయిర్పోర్ట్ లో ఒక ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ కలిశారు అన్నమాట. ఎన్విరాన్మెంటల్ పర్యావరణ మంత్రి కలిశారు, మహారాజ్ గారిని కలిశారు. అంటే మహారాజ్ గారు కొద్దిగా ఫేమస్ కదా, ఎందుకంటే పుస్తకాలు రాయడం, కొద్దిగా ఇస్కాన్ అంటే కొద్దిగా పేరు ఉంది. అప్పుడు మంత్రి ఏమడిగారంటే అవుట్ రైట్ గా ఆయన చూసి, మీలాంటి సాధుల వల్ల ఏం ప్రయోజనం? మీలాంటి సాధువుల వల్ల, ఓకేనా, ఎంతసేపు పూజలు పునస్కారాలు అని చెప్పి, అయితే ధ్యానాలు అని చెప్పి, మీ వల్ల మీరు ఏం చేయగలరు అసలు సొసైటీకి? సొసైటీకి మీరు ఏం చేస్తున్నారు అసలు? ఈ సమాజానికి మీరు ఏం చేస్తున్నారు? ఓకేనా? మేము చూడండి, మేము వాతావరణాన్ని కాపాడాలని చెప్పేసి మేము అనేక ప్రోగ్రాంలు పెడుతున్నాం, కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం, ర్యాలీలు నిర్వర్తిస్తున్నాం మేము. ఓకేనా? అందరికీ తెలియజేసేలాగా మేము ప్లే కార్డులు పట్టుకొని, అంటే బయట డెమాన్స్ట్రేషన్స్ చూపించి, మేము అక్కడ కొంతమందిని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, అంటే ఈ పర్యావరణం యొక్క కాలుష్యం యొక్క వాటి ప్రమాదాలు ఏంటి అన్ని మేము వివరిస్తున్నాం. వివిధ విభాగాల్లో మేము వెళ్తున్నాం, పుస్తకాల్లో మేము దాన్ని పెడుతున్నాం. మీరు హరే రామ హరే కృష్ణ చేసుకోవడం వల్ల ఏం ప్రయోజనం? మీరు భగవద్గీత భాగవతంలో చెప్పుకోవడం, లేకపోతే యాత్రలు చేసుకుంటా కూర్చుంటారు. మీరు
ఈ సొసైటీకి ఏమైనా చేస్తున్నారా? ఎందుకు మీరు ఇంత చదువుకొని లేకపోతే ఇంత పెద్ద వేల మందిని మన కింద పెట్టుకొని వాళ్ళని వాళ్ళకి సొసైటీలో ఉన్నటువంటి రుగ్మతుల్ని వాళ్ళని భాగస్వామ్యం చేసి దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని నివారించినట్టు మరి మీరు చేయొచ్చు కదా అనేది ఆమె భావన. దానికి రాణాల్ మహారాజ్ అన్నారు, ఆయన ఇచ్చిన సమాధానం నాకు నిజంగా చాలా బాగా నచ్చింది అనమాట. సో నాకు ఏం నచ్చి అంటే ఏం చెప్పారంటే, సమాధానం ఏం చెప్పారంటే, అమ్మా మీరు మీరు చేస్తున్నారు, కష్టపడుతున్నారు కరెక్టే. మీరు ఎంతవరకు అవకాశం ఉందో ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు ప్రయత్నం చేస్తున్నారు, కరెక్టే. అంతా మాకు కనబడతా ఉన్నది అంతా కూడా. సో మాకు కనబడతానే ఉన్నది అంతా కూడా. అయితే మీరు చేస్తూనే ఉన్నారు, కానీ పొల్యూషన్ ఏమో ఇంకా అవుతానే ఉంది. సో రాను రాను మీరు ఇన్ని ప్రోగ్రాములు చేసినా కూడా, ఇన్ని రకాల ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి పెద్ద పెద్ద సదస్సులు చేస్తున్నా సరే, ఎంతో మందికి మీరు ఎన్ని రకాలుగా మీరు వెళ్ళి ఆ, వాళ్ళని ట్రైన్ చేస్తున్నా సరే, ఎందుకు పెరగతా ఉంది అప్పుడైతే? అంటే మీరు ఇంత కష్టపడేదానికి పెరగబడలేదు, కనీసం ఆ స్థాయిలో ఆగిపోవచ్చు కదా. పర్యావరణం వచ్చేటువంటి దాని కాలుష్యం పెరగపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఆ లెవెల్ అయినా ఉండాలి కదా. పోయిన సంవత్సరం ఇంత కాలుష్యం అయితే ఈ సంవత్సరం కూడా అంతే కాలుష్యం నిష్పత్తిగానే ఉంటే ఓకే, మీరు పెట్టిందంతా పర్వాలేదు. కానీ ప్రతి సంవత్సరం మనం చూసినప్పుడల్లా కాలుష్యం పెరుగుతా ఉంది కదా. ఎందుకు కాలుష్యం పెరుగుతుందనే మూలాలకు మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఎందుకు కాలుష్యం పెరుగుతుంది అని అంటే, మనిషిలో ఉన్న స్వార్థము, మనిషిలో ఉన్న కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యమే తనలో ఉన్నటువంటి అంతా నాకే కావాలా, అంతా నేనే చేయాలా, అంతా నాకే దక్కాలి, నేనే ఇక్కడ అపర కుబేరుడై ఉండాలి అని తనలో ఉన్న ఈ మురికి వల్లనే, ఆ మురికి తాను సమాజంలోకి వచ్చిన తర్వాత ఆ మురికి ఈ మొత్తాన్ని అంటిస్తాడు అన్నమాట. ఈ ప్రపంచంలో అన్నిటికీ అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూద్దాము. ఒక 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 కుటుంబం బతకడానికి 2 ఎకరాల పొలం పెట్టుకొని, ఎద్దులు ఆవులను పెట్టుకొని, ఓకేనా, ఆ పొలానికి ఆవులకు కావాల్సినవన్నీ మనకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని, ఓకేనా, దాంట్లో వచ్చే పంటని మనం మార్పిడి వస్తు మార్పిడి లాగా మనం కొన్ని వస్తువులు మనం తయారు చేసుకొని, అంటే మనం పండించి వేరే అదే ఊర్లో వేరే రైతులంతా దాని తగినట్టుగా, అంటే ఒకరు పప్పులు చేస్తే, ఒకరు కూరగాయలు చేస్తే, ఒకరు పండ్లు చేస్తే, ఒకరు కేవలం పాడి ఆ, పాడి అదే ఆవులు ఎద్దులు మొదలు వాళ్ళు పాలు కానీ తీసుకుంటే, ఓకేనా, కొంతమంది పేడని సేకరించి ఆ పేడ నుంచి గ్యాస్ ఉత్పత్తి చేయగలిగితే, అప్పుడు ఇక్కడే మనకి కావాల్సినంత జరిగిపోద్ది కదా. తిండి కావాలి, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం మరి. అప్పుడు వాతావరణం కాలుష్యం కాదు, మంచి ఆహారం తీసుకుంటున్నాం. ఆ మంచి ఆహారంలో కాలుష్యం లేకుండా ఉన్నప్పుడు మన ఆలోచన కూడా బాగుంటాయి. సింపుల్ గా ఉన్న సమయం అంతా కూడా ఉదయం వెళ్తాం పొలంకి, మళ్ళీ హ్యాపీగా ఇంటికి వస్తాం, రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ సాయంత్రం అటే వెళ్తాం. సాయంత్రం త్వరగా వచ్చి పడుకొని మళ్ళీ ఉదయాన్నే మనం లేచి వెళ్తే, ఇప్పుడు మనం అందరూ చచ్చిపోతున్నామా? మనం అందరం కూడా ఏ పలహారాలు లేకుండా మనం మనం అంటే కరువులో పడిపోయి మనం మరణిస్తామా? లేదు. కావాల్సిన తిండి, ఆరోగ్యకరమైన తిండి దొరికింది. 2, మనకి ఆలయం ఉంది అక్కడ. ఆలయంలో భగవద్గీత, భాగవతం అనే జ్ఞానం ఇస్తున్నాడు. అదే చదువు జరిగిపోతా ఉంది అక్కడ. కాలక్రమంలో మనం ఏదైనా పలహారాలు చేసుకోవాలనుకుంటున్నాము. ఆ పలహారం చేసుకోవడానికి కావాల్సిన నెయ్యి మనకి ఆవులోంచి దొరుకుతుంది. ఈ వంటలు చేయడానికి కావాల్సినవన్నీ మనకి కట్లు రూపంలో దొరుకుతుంది. అలాగే పేడ రూపంలో మనకి గ్యాస్ దొరకచ్చు. ఈ విధంగా చేసుకుంటే అందరికీ పని ఉంది. ఎవరు తగినట్టుగా వాళ్ళు పనులు చేసుకుంటారు, ఎవరు తగినట్టుగా వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ భక్తి చేసుకుంటే ఇక్కడ ఎక్కడ వాతావరణ కాలుష్యానికి అవకాశం ఎక్కడ దొరికింది?
మనకి. అయితే ఇప్పుడు మనిషిలో మనసులో ఏముంది ఇప్పుడు? నేనే ఎదగాల, నేనే అనుభవించాలా, నాదే పై చేయాలని ఆ యొక్క కామము, దొరకపోతే వచ్చే క్రోధము, అప్పుడు దొరకపోతే వచ్చే మోహము, ఇవే మన చేత ఫ్యాక్టరీలు సృష్టిస్తున్నాయి. ఇవే మన చేత వాటర్ నీళ్ళని దోచుకొని మరి అమ్మేటట్టు చేస్తున్నాయి. ఇవే మన పంటని స్టోర్ చేసుకొని ఎక్కువ రేట్లో పెట్టి మనం అమ్మాలా అనే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎక్కువ రేట్లు అమ్మాలంటే నేను మందులు కొట్టి నేను త్వరగా నాకు పంట కావాలి అని. ఓకే. ఇవన్నీ ఎవరు చేశారు? ఇంత కాలుష్యంతో ఎవరి వల్ల జరిగింది? ఒక మనిషి యొక్క మనసులో ఉన్న ఈ భావాలే అది ప్రకృతిలో వికృత రూపం దాల్స్తుందనంట. అమ్మ మేము ఈ హరే కృష్ణ మంత్రంతో, ఈ భగవద్గీత భాగవతం వీటిలతో వాళ్ళతో అటువంటి బోధిస్తూ వాళ్ళ చేత హరినామం చేయడం వల్ల ఫస్ట్ హృదయంలో ఉన్న మురికి ఇది కానీ పోయిందనుకోండి. ఓకేనా? మే- ఆ కామ క్రోధ మోహ మదమత్సర్యాల యొక్క అది మేము కడగగలిగితే, లేదా అతని జీవిత లక్ష్యం వచ్చి నువ్వు వైకుంఠం వెళ్ళినైనా ఇది ఎప్పటికైనా ఇది నరకమేనో, ఎప్పటికైనా ఇది ప్రమాదమేనో ఈ లోకం అని వాళ్ళు కన్విన్స్ చేయగలిగితే, లోపల వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఈ భావాలని కానీ కరిగపోగలిగితే, ఓకేనా, అటువంటి వ్యక్తి ఈ సమాజంలో తాను సమాజం కోసం పనిచేస్తాడు అతను. లేదా కనీసం తన కుటుంబం కోసం తను పనిచేస్తుంటాడు. సమాజం కోసం పనిచేసినప్పుడు అప్పుడు వాళ్ళ జీవితంలో మళ్ళీ ఈ ప్రకృతి హాని చేసే పనులు వాళ్ళు ఇంకా చేయరు. ఈ ప్రకృతి హాని కాబట్టి మేము చేపించే హరే కృష్ణ మంత్రం, మేము చూపించేటువంటి, ఓకేనా, ఈ విధానాల్లో ప్రతి మనిషి అంతర్గతంగా పవిత్రమయ్యి తాను సొసైటీకి తాను ఎంతో కొంత దోహదపడతాడు. కానీ మీరు చేసేటువంటి ఏదైతే పనుందో, మీరు ఎన్ని ప్లకార్డులు, మీరు ఎన్ని సదస్సులు నడిపినా, మీరు ఎన్ని ర్యాలీలు నడిపి ఎన్ని ఆర్భటాలు చేసినా తన మనసు మురికి ఉన్నంత వరకు తాను మళ్ళీ అదే పని చేస్తూనే ఉంటాడు. కాబట్టి మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తున్నాము అని సమాధానం ఇచ్చాడు అనమాట. అప్పుడు నాకు అర్థమైంది, మనం మూలాల్లోకి వెళ్ళి వాళ్ళ హృదయాన్ని మనం పవిత్రం చేయకపోతే వాళ్ళు ఖచ్చితంగా అదే పని లార్జ్ స్కేల్లో అందరినీ ఇబ్బందులు పెడతారు. ఈరోజు మనం బాంబులు తయారు చేసుకున్నా, ఈరోజు మనం కత్తులు తయారు చేసుకున్నా, ఈరోజు మనం మందులు తయారు చేసుకున్నా, అన్ని, ఓకేనా, ఈ కాలుష్యాన్ని పెంచుతూ వస్తున్నాయి. ఓకేనా? అదే విధంగా అంటే ఈ సందర్భం ఏం చెప్పండి, అదే విధంగా తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే భార్యాభర్తలు కావచ్చు, వాళ్ళకి కలవాలంటే, అంత గొప్ప సంతానం అందుకు రావాలి అంటే వాళ్ళ హృదయంలో ఉన్న కాలుష్యాన్ని వాళ్ళు తగ్గించుకోవాలి. వాళ్ళ చైతన్య వాళ్ళ చైతన్యం పవిత్రంగా ఉండాలి. అలాంటి ఒక స్వభావంలో, అలాంటి ఒక ఆలోచన తీరులో వచ్చేటువంటి సంతానం వాళ్ళు, ఎలా, వాళ్ళు ప్రపంచాన్ని వాళ్ళు ఒక దశ నిర్దేశం చేయగలుగుతారు వాళ్ళు. ఓకేనా? ఇది బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఇంత ఇంత ఈ వీళ్ళు అత్రి ముని, లేకపోతే కర్దం ముని, వీళ్ళంతా ఎందుకు తపస్సు చేయడానికి వెళ్తున్నారు? ఎందుకు వాళ్ళు ఇలాంటి ఒక సాధనలో నిమగ్నం అవుతున్నారు అని అంటే దిస్ ఇస్ ద రీజన్. ఓకేనా? సో మనం అందరం కారణమే అన్నిటికీ కూడా ఇక్కడ జరిగేదానికి. సో మన ప్రయత్నం మనం ఇది తగ్గించడానికి మనం కూడా రేపు అటువంటి పరిస్థితులు మళ్ళీ జీవించకుండా ఉండడానికే మనం హరినామం చేసుకుంటున్నాం. ఓకేనా? ఆ తర్వాత మనం ఇట్లా అయిపోయింది, అలాగే అయిపోయింది, అలా జరిగిపోయింది, ఇలా జరిగిపోయింది, ఇట్లా ఉంది అట్లా ఉంది అని మనం గగ్గోలు పెట్టుకున్నా సరే కొన్ని తప్పులు మళ్ళీ మనం సవరించుకోవచ్చు. కొన్నిటికి ఆస్కారం ఉంది, కానీ కొన్ని తప్పులు మనం సవరించుకోలేము. చాలా టైం పడుతుంది అదంతా ఒక 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 ట్రాక్ లో పడడానికి.
సో అది పడే అంత సమయం మనకు అంత ఓపిక ఉండాలి. మనకంత మనం అంత ప్రయత్నం చేసే ఉండేటువంటి పట్టుదల మనకు ఉండాలి. ఓకేనా. సో ఆ తర్వాత ఇట్లా అయింది అట్లా అయింది అని మనం తర్వాత మనం వాళ్ళ గురించి మనం ఆందోళన చేయడం భయపడి. సో ఇవన్నీ మనం తెలుసుకొని రేపు ఒకవేళ మనం పెళ్లి చేసే పరిస్థితి వచ్చినా ఈ ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనం ఆలోచించాలి. ఈ ఇన్ని రకాలుగా ఇది మెయిన్ సబ్జెక్ట్ ఇది. ఆ తర్వాత జస్ట్ జాతకాలు, తర్వాత వాళ్ళ ఆస్తులు ఏంటి, లేకపోతే వాళ్ళ యొక్క చదువు ఏంటి, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, దట్ ఈస్ దేర్. అది కూడా మనం చూడాల్సిందే. ఎవరికైనా ఐదు ఉంటుంది. బట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది చాలా అవసరం. ఇది అక్కడ కులం అది పాయింట్ కాదు, మతం పాయింట్ కాదు, ప్రాంతం పాయింట్ కాదు, వంశం పాయింట్ కాదు అక్కడ. ఇదే మెయిన్ పాయింట్ అక్కడ. ఇక్కడ మనకి తెలివితేటలు ఇచ్చింది, మనకి కష్టం ఇచ్చింది భగవంతుడు. మనకి శక్తి ఇచ్చింది తెలుసా? ఇలాంటి ధర్మాన్ని, ఇలాంటి విధి విధానాన్ని మనం పాటించడానికే మనకి భగవంతుడు ఆ తెలివితేటలు కానీ అన్ని మనకి ఇచ్చింది భగవంతుడు. ఓకేనా. సో అందువల్ల ఆ మనం ఆ ఈ ఈ సాధువులు ఆ, వాళ్ళకి ఆ, సంతానం కావాలనుకున్నప్పుడు వాళ్ళు చేసే ప్రక్రియ అనమాట ఇదంతా. అండ్ ఇప్పటికి కూడా అది 100% ప్రూవ్ అని అనమాట. ఇప్పటికి కూడా మీరు ఎవరైనా సరే, మీరు ఇస్కాన్ లో ఒక 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 పిల్లవాడు చిన్నప్పటి నుంచే భక్తి సంబంధించిన సంస్కారాలు వచ్చాయి అంటే మీరు వెళ్ళి ఆ తల్లిదండ్రులను అడగండి వాళ్ళు ఏం చేస్తున్నారు అని. ఓకేనా? మీకు క్లియర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? వాళ్ళు ఎన్ని రోజులు దానికి ప్రిపరేషన్ చేసుకున్నారు, వాళ్ళు ఏ పద్ధతిలో ఏ నియమాలు పాటించారు, వాళ్ళు ఏ రకంగా అవన్నీ కూడా వాళ్ళు నెరవేర్చుకున్నారు అవన్నీ కూడా. అది clear. పైగా వాళ్ళు ఇస్కాన్ లో వాళ్ళు ఒక గురు యొక్క ఆధ్వర్యంలో ఆయనకి చెప్పి, ఆయనకి ఈ విధంగా అని చెప్తే ఆయన తగిన సూచన సలహాలు ఇస్తూ ఆ సూచన సలహాలు వీళ్ళు పాటిస్తూ వీళ్ళు చేసేది అన్నమాట. శాస్త్రం అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే అప్పుడు ఫాలో అయినా అదే ఫలితమే వస్తుంది, ఇప్పుడు ఫాలో అయినా అదే ఫలితమే వస్తుంది. ఇలా మనం చెప్పుకుంటాం కదా, శాస్త్రాలు అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా పాటిస్తే ఎప్పుడైనా రిజల్ట్ రావాల్సిందే మనకి. ఓకే. కాబట్టి వాళ్ళ వాళ్ళ ప్రశ్న ఇదే కదా. వాళ్ళ ప్రశ్న వచ్చేసి వీళ్ళ ముగ్గురు వేరే రూపాలై ఉండి వేరే వ్యక్తులుగా ఉన్నప్పుడు కూడా ఒకేలాగా ఎలా వచ్చారు అని విధుల యొక్క యుద్ధానికి మైత్రుడికి సమాధానం ఇస్తూ ఆయన తపస్సు చేశాడు. మన అత్రిముని ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే తనకి ఏ కోరిక కోరుకున్నాడు అంటే అతను, ఓ జగదీశ్వర, నీలాంటి పుత్రుడు కావాలని నేను కోరుకుంటున్నాను. నాకు నీలాంటి పుత్రుడు కావాలి. ఓ జగదీశ్వర అన్న పదం వాడాడు. జగదీశ్వర అని ఎప్పుడైతే జగదీశ్వర అన్న పదం వాడాడో ఆ ఆ 100 సంవత్సరాలు తపస్సు చేస్తూ జగదీశ్వర దయచేసి నాకు నీలాంటి ఒక సంతానం కావాలి, నీలాంటి ఒక సంతానం కావాలి, ఆ విధంగా ఆ తాను తపస్సు చేస్తూ ఆ కోరిక మీద బలంగా ఉన్నాడు. ఆ తపస్సు వల్ల ఆ తన నుంచి వచ్చేటువంటి అగ్ని అంటే ఆ స్థాయిలో తపస్సు అనమాట. తన శరీరం నుంచి అగ్ని కూడా బయటకు వస్తుంది. పంచభూతాల్లో ఒక భూతం బయటకు వస్తా ఉందంటే ఆ తపస్సు తీవ్రత వల్ల ఆ పంచభూతాలు మన శరీరంలో ఉండలేక అది బయటకు వస్తున్నాయి అన్నమాట. ఇది గమనించినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇతరులతో ఇంకొంతమంది దేవతలతో ఓకేనా అత్రి ఆశ్రమానికి వచ్చారు అన్నమాట. ఎందుకని? తపస్సు చాలా తీవ్రమైపోతుంది, ఇంక తర్వాత అతనికి హాని జరుగుతుంది. కాబట్టి అతని తపస్సుకు వాళ్ళు మెచ్చి వాళ్ళు వెళ్ళారన్నమాట. ఎప్పుడైతే వాళ్ళని చూశారో అత్రిముని, వాళ్ళు చూడంగానే తన వెంటనే వారికి నమస్కరించి ప్రణామాలు చేశారు. సో తను వెంటనే వారికి నమస్కరించి చూశారు. వాళ్ళు వచ్చింది గమనించాడు. చూడగానే వాళ్ళకి ప్రణామాలు చేసి వారి నుండి వచ్చిన కాంతిని
చూడలేక కళ్ళు మూసుకున్నాడు అన్నమాట. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నుంచి వచ్చినటువంటి ఏదైతే వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఆ వెలుగుని అత్రిమని తట్టుకోలేక తన కళ్ళు మూసుకున్నాడు. నమస్కరించాడు, వాళ్ళని దర్శనం చేసుకున్నాడు, కానీ ఎక్కువసేపు దర్శనం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆ కాంతిని చూడలేక కళ్ళు మూసుకున్నాడు అనమాట. అయితే అత్రిముని ఇప్పుడు వాళ్ళని చూసి వాళ్ళని ప్రార్థిస్తున్నారు అనమాట. వాళ్ళని ప్రార్థిస్తున్నారు. వాళ్ళని ఏమని ప్రార్థిస్తుంటే, మీరు ముగ్గురు వ్యక్తులుగా మూడు గుణాలను స్వీకరించారు మీరు. అలాగే సృష్టి స్థితి లయం చేస్తున్నారు. నేను ముగ్గురులో నేను ముగ్గురులో ఎవరిని పిలిచారు? ఓకేనా? సో కొద్ది చిన్న మిస్టేక్ ఉంది అంటున్నా. మీ ముగ్గురు వ్యక్తులే మీ ముగ్గురు వ్యక్తులు మూడు గుణాలు స్వీకరించారు ముగ్గురు. అంటే బ్రహ్మ రజోగుణాన్ని స్వీకరించాడు, విష్ణు సత్వగుణాన్ని స్వీకరించాడు, శివుడు తమో గుణాన్ని స్వీకరించాడు. వీళ్ళ ముగ్గురు గుణావతారాలు, భగవాన్ యొక్క గుణావతారాలు. వీళ్ళ ముగ్గురు ఈ జగత్తులో ఒకరు సృష్టి స్థితి లయం చేస్తున్నారు. అయితే నే ఆ, అయితే జగదీశ్వర అనే పదం వాడాను కదా నేను. జగదీశ్వర, ఓ జగదీశ్వర అన్నప్పుడు నేను ముగ్గురులో నేను ఎవరిని పిలిచాను నేను? అంటే మీలో ఎవరు జగదీశ్వరుడు? అంటే అత్రిముని మాత్రం జగదీశ్వర అనే పదం వాడేశాడు. ఓకేనా? జగదీశ్వర అంటే జనరల్ టర్మ్ అన్నమాట. అది అంటే స్పెసిఫిక్ టర్మ్ కాదు. అంటే ఒక వ్యక్తిని ఆపాదించింది కాదు అది. ఆయన జనరల్ గా ఓ జగదీశ్వర, ఓ సర్వేశ్వర, ఓకేనా అని ఆ ఆ భావంతో తాను కోరుకున్నాడు. ఇక్కడేమో జగత్కు సంబంధించి వీళ్ళ ముగ్గురు కంట్రోలర్సే ఒక రకంగా ఎత్తుకుంటే. అఫ్ కోర్స్ దీనికి బియాండ్ ఈశ్వర పరమకృష్ణ, అది వేరే సంగతి. అయితే ఈ జగత్ సంబంధించినంత వరకు ఆయన జగదీశ్వరు అని పిలవంగానే ముగ్గురు కనిపించింది అనమాట. నేను జగదీశ్వరు గారు, ఎందుకంటే నేను సృష్టిలో భాగమయ్యాను, నేను స్థితిలో భాగమయ్యాను, నేను లయంలో భాగమయ్యానని వాళ్ళ ముగ్గురు వచ్చేసారు ఇక్కడికి. ఆయనేమో కోరుకుంది ఒకరిని. ఓకేనా? కానీ వాళ్ళకి డౌట్ వచ్చింది. ఏమని? మన ముగ్గురులో ఎవరు పిలిచారు అబ్బా అసలు అని. సరే నన్ను పిలిచారేమో అని చెప్పేసి ముగ్గురు వచ్చేసారు. అంటే దీని నుంచి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, మనము భగవాన్, దేవుడు, పరమాత్మ అనే సింపుల్ ఇలాంటి టర్మ్స్ వాడేమనుకోండి, ఈశ్వర అని ఇలాంటి పదాలు వాడేమనుకోండి, భగవంతుని మనం ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థనలు కరెక్ట్ గా ఎవరికి వెళ్ళట్లే. ఆ ప్రార్థనలో దేవతలకు కావచ్చు, లేకపోతే దేవదేవుడికి కావచ్చు, లేకపోతే అవతారాలకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అంటే నన్ను పిలిచాడా, నన్ను పిలిచాడా, నన్ను పిలిచాడా, నన్ను పిలిచాడా, లేకపోతే ఆ, ఎవరో ఒకరు పోతారులే, నేను పోవాల్సిన అవసరం ఏంది, ఎందుకంటే స్పెసిఫిక్ గా నన్ను అడగలేదు కాబట్టి, స్పెసిఫిక్ గా నన్నే కోరుకోలేదు కాబట్టి అనే కన్ఫ్యూజన్ దేవతల్లో కావచ్చు, అవతారాల్లో లేకపోతే రావచ్చు, లేదా వాళ్ళు నన్ను పిలవలేదే అనుకోవచ్చు, లేదా వాళ్ళు పిలిచుంటారులే అనుకోవచ్చు. ఈ కన్ఫ్యూజన్ లో కాకపోతే ఆయన తపస్సుకి మెచ్చారు. అంటే జగదీశ్వర జగదీశ్వర అన్నప్పుడల్లా ముగ్గురు ఆయన చూస్తున్నారు. సో ముగ్గురు ప్రతిస్పందించారు అన్నమాట. ముగ్గురు ప్రతిస్పందించారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను పుత్రుడు కావాలనే కోరిక ఒక్కరినే నేను పిలిచినప్పుడు ముగ్గురు వచ్చారు. అనుగ్రహించి నాకు సమాధానం ఇవ్వండి. విని వారు సమాధానం ఇచ్చారు. నేను పుత్రుడు ఒకడు కావాలన్నాను, అని నేను ఒకరినే పిలిచాను. అయితే మీరు ముగ్గురు ఎందుకు వచ్చారు? దయచేసి నాకు సమాధానం ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగాడు. సో విని వారు సమాధానం ఇచ్చారు. అది ఏమి ఇచ్చారు అనేది రేపు చూద్దాం. వాళ్ళు ముగ్గురు వచ్చారు, ఏంటి ఇదంతా అనేది. అంటే దీన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు, మనం
మన ప్రార్థనలో కూడా ఎంత స్పెసిఫిక్ గా ఉండాలి అని. అంటే అడ్రస్ చేసేటప్పుడు ఎవరిని అడ్రస్ చేస్తున్నాం, ఎందుకు అడ్రస్ చేస్తున్నాం, ఎందుకు వాళ్ళని ఏమని కోరుకుంటున్నాం వాళ్ళని అని మనం చాలా క్లియర్గా ఉండాలన్నమాట ఇక్కడ. లేకపోతే మన మనమేమో కష్టపడుతున్నాము, మనమేమో ఉపవాసాలు ఉంటున్నాము, గొప్ప గొప్ప త్యాగాలు చేస్తున్నాం. కానీ అది సరిగ్గా ప్రాపర్ గా అది మనం అభ్యర్థించకపోవడం వల్ల, సరిగ్గా ప్రాపర్ వ్యక్తికి చెప్పడం ఇవ్వకపోవడం వల్ల అది మాకు నెరవేరడం లేదు. ఉదాహరణకి మీకు ఆరోగ్య సమస్య, ఆ, మీ మీ మున్సిపాలిటీ, మీ ఉండే ఏరియాలో ఏదో ప్రాబ్లం వచ్చింది. ఓకేనా? మీరు ఫలానా ఫలానా అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఏదో వచ్చింది. అప్పుడు దాన్ని తీసుకొని వీళ్ళు ఎవరికి పోయి ఇవ్వాలి? ప్రాపర్ గా మున్సిపల్ డిపార్ట్మెంట్ లో మున్సిపల్ అక్కడ కూడా కింద ఉన్న క్లర్క్ లేకపోతే ఎవరికి ఫలానా లేదా ఎవరు వాళ్ళకి వెళ్ళి మనం ఇవ్వాలి. ఇస్తే అది ప్రాపర్ ఛానల్లో పైకి వెళ్ళి ఒక రోజు ఆ ప్రాపర్ సోర్స్ నుంచి మన దగ్గరకు వస్తుంది, మనకి సమాధానం వస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళంతా మున్సిపల్ ఆఫీసర్లే కదా అని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళమన్నారు, మున్సిపల్ ఆఫీసులో ఇయ్యమన్నారు. అక్కడ ఎవరికి ఇవ్వాలి మనం వెళ్ళి అది అది తెలుసుకోవాలి. ఏది ఇవ్వమన్నారు, నేను ఆడపోయి నేను టేబుల్ మీద పెట్టేసాను అక్కడ. మున్సిపల్ ఆఫీసర్ ఇవ్వమన్నారు కాబట్టి అది ఇచ్చేసాను. నేనేమో రోజు తిరుగుతా ఉన్నా, ఏమంటే ఫైల్ అయిందా, ఎందుకు, ఎక్కడ ఉంది, ఏం జరుగుతుంది, ఎందుకు రాలేదు ఇంకా. నేనేమో రోజు తిరుగుతా ఉన్నా, రోజు ఆలోచిస్తా ఉన్నా. మరి 3 రోజులు రాలేదు, మళ్ళీ వెళ్ళా, మళ్ళీ అదే టేబుల్ మీద పెట్టాను, మళ్ళీ అదే టేబుల్ మీద పెట్టాను నేను. సో అలా ఇవ్వడం వల్ల మనమేమో కష్టపడతా ఉన్నాం, కానీ ప్రయోజనం మనకేమో పొందలేదు ప్రయోజనం. సో కానీ మనం తెలుసుకోవాలి కదా అక్కడికి వెళ్ళి ఎవరికి ఇవ్వాలి, ఆ తర్వాత ఇది ఎక్కడికి ఏ టేబుల్కి వెళ్తుంది, తర్వాత ఎవరు దీన్ని ఎప్పుడు ఏ రోజు ఎన్ని రోజుల్లో మనకి సమాధానం వస్తుంది, ఎప్పుడు వచ్చి మనకి ఇది ఎంత క్లీన్ చేస్తారని పర్టికులర్గా మనం అడగాలి. భక్తి కూడా అంతే, ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. ఊరికే నిరాకారము, ఊరికే పరమాత్మ, ఊరికే ఈ పదాలు పెట్టుకోవడం వల్ల మన యొక్క సాధనలో కావచ్చు, మన పోయే మార్గంలో కావచ్చు, మనకి ఎప్పుడు క్లారిటీ ఉండదు. సో మన ఎప్పుడు మనకి కన్ఫ్యూజన్ లో ఉండి మనం చేసే ఏది కూడా రిజల్ట్ రాకపోతే, మనం మళ్ళీ మనం చేసిన కష్టం అంతా కూడా మనకి తగిన రిజల్ట్ రాకపోతే మళ్ళీ మనం నిరుత్సాహంలో పడి మనం ఇది లేదు, అది లేదు, ఇది మార్గం కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనం మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాం అనమాట. సో మనకి ఈ విధంగా మనకి అత్రిముని యొక్క ఈ ఈ ఈ సన్నివేశం వల్ల మనకి చాలా క్లియర్గా ఉండాలన్నమాట. ఎవరిని అడ్రస్ చేస్తున్నాం, ఎందుకు అడ్రస్ చేస్తున్నాం, మనకి ఏం కావాలి మనకి. ఓకే, చెప్పినట్టుగా నువ్వు ఎవరు పూజించినా ఒకటే, నువ్వు ఏ మార్గం పోయినా ఒకటే, నువ్వు కర్మ మార్గం అయినా, యోగ మార్గం అయినా, ధర్మ మార్గం ఏదైనా, భక్తి మార్గం అంతా ఒకటేలే. నువ్వు ఏం చేసినా ఎవరికి అంత అక్కడికే వెళ్ళి జారుతుంది. అన్ని నదులు సముద్రానికే పోతాయి, అన్ని మార్గాలు ఆడికే పోతాయి. అసలు అది కానే కాదనమాట అట్లా. సో అందువల్ల, సో రేపు మనం చూద్దాము వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారు అనేది. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై, అనంత కోటి వైష్ణవునికి జై, నితాయ్ గౌర్ ప్రేమానంద.